నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బోధన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శాంతి కమిటీ మీటింగ్. 2 వర్గాల మత పెద్దల సమక్షంలో మత పెద్దల తీర్మానం. కాళేశ్వరం కొండం చెరువు రిజర్వాయర్ ముప్పు గ్రామ కమిటీ మంచిప్ప ఆధ్వర్యంలో భారీ ర్యాలీ కలెక్టర్ కార్యాలయం వరకు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. మెమోరాండం ఇచ్చిపోదానికి ఎప్పటికీ అలసిపోవద్దు. మనం కొట్లాడేది ఇంకా చాలా ఉంది మనకు. అది ఏం సమాధానం చెప్తారో అది వినేసి వెళ్దాము. వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలని అది చేసుకున్నాము. ఊళ్ళకైతే రావాలి కదా, ఇక్కడ గాయపడితే మీరు తెలంగాణ రాష్ట్రంలో 2వ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిగా పేరుగాంచిన మండల పరిధిలోని రేపాల గ్రామ పంచాయతీ పరిధిలో యలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల భాగంగా సోమవారం గందోలి నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో 2వ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిగా పేరుగాంచిన మండల పరిధిలోని రేపాల గ్రామ పంచాయతీ పరిధిలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల భాగంగా సోమవారం గందోలి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోదాడ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ మాజీ ఇన్ఛార్జ్ కస్మంతరెడ్డి శశిధర్ రెడ్డి హాజరయ్యారు. అంతకుముందు దేవాలయం కమిటీ చైర్మన్ పొనుగంటి రంగా దేవాలయ పురోహితులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం 2వ యాదాద్రిగా పేరుగాంచిన రేపాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్తో మాట్లాడి దేవాలయ అభివృద్ధికి అధిక నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవాలయం కమిటీ మాజీ చైర్మన్ పందిరి పుల్లారెడ్డి, కస్మంతరెడ్డి, శశిధర్ రెడ్డి, యువసేన నాయకులు రాయి రవి, కాసాని మల్లయ్య గౌడ్, సుంకర శ్రీనివాస్, పత్తిపాక లక్ష్మీనారాయణ, దున్న ప్రవీణ్, కోట వెంకటేశ్వర్లు, జిల్లేపల్లి వంశీ, నాగుశంకర్, వెంకన్న, సతీష్ తదితరులు పాల్గొన్నారు. अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष श्रीनृसिंहात्मरक्षण स्वयं नमस्कारान् समर्पयामि. ओं स्वामिनः क्रमाच्ययामि शिक्षोपचारपूजां समर्पयामि. यो वैतां ब्रह्मणो वेदामृतां पुरें तस्मै ब्रह्मज ब्रह्माचार्यर्थं प्रजां ददोः भागदे एवं शतमानं भवतिदाय पुरुषश्रेन्द्रिय आयुष्येन्द्रिय प्रतिष्ठति. ఇవాళ స్వామివారు పుట్టినరోజు కూడా నక్షత్రం సనత్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ గ్రౌండ్ లో ఆర్టెరస్ ఇంజనీరింగ్ సర్వీస్ యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్ ను సనత్ నగర్ డివిజన్ అధ్యక్షులు కొలను లక్ష్మీబాల్ రెడ్డి ప్రారంభించారు.
సనత్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ గ్రౌండ్లో ఆర్టీ రాస్ ఇంజనీరింగ్ సర్వీస్ యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్ను సనత్ నగర్ డివిజన్ అధ్యక్షులు కొలను బాలరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వాళ్లతో కాసేపు బ్యాటింగ్ చేసి వారిలో ఉత్సాహాన్ని నింపారు. సనత్ నగర్ తరపు నుంచి క్రీడాకారులకు సంబంధించి ఎటువంటి సహాయ సహకారాలు అయినా అందిస్తామని, అందరూ కలిసికట్టుగా ఆడి స్నేహభావంతో ఉండాలని సనత్ నగర్ డివిజన్ అధ్యక్షులు కొలను బాలరెడ్డి ఆశాభావం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో టి సుధాకర్, కె ఆదిత్య, వై విజయ్ కుమార్, కె సతీష్, డి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అన్నా ప్రజలు గెలిపించిన తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మంచి పనులకు శ్రీకారం చుడుతూ శంకుస్థాపన చేస్తుంటే ఒక పక్క కొన్ని దుష్ట శక్తులు వాటిని చెడగొట్టే ఆలోచన దిశగా చేస్తున్నాయని, ఆ దుష్ట శక్తులను రోడ్డు ఊడ్చి జాడు కట్టలతో తరిమి కొడతామని హెచ్చరించారు సనత్ నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాలరెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ కొలను బాలరెడ్డి. సిటీ రిపోర్టర్ ప్రతాప్ రాజ్ ఇచ్చిన సమాచారం మేరకు ప్రజలు గెలిపించిన తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మంచి పనులకు శ్రీకారం చుడుతూ ఒక పక్క శంకుస్థాపనలు చేస్తూ కరోనా కష్టకాలంలో కూడా ఆయా దేశాలకు వెళ్లి పెట్టుబడులు తీసుకొస్తున్న తారక రాముడు కేటీఆర్ ఒక పక్క, సనత్ నగర్ డివిజన్లో ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెంటనే నేనున్నానంటూ ముందడుగు వేసే మా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంకో పక్క చేసే మంచి కార్యక్రమాలను చూసి ఓర్వలేక కొన్ని దుష్ట శక్తులు కుతంత్రాలు చేస్తున్నాయని, ఆ దుష్ట శక్తులను రోడ్లు ఊడ్చే జాడు కట్టలతో తరిమి కొడతామని హెచ్చరిస్తున్న సనత్ నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాలరెడ్డి. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి కుట్రపూరిత ఆలోచన మానుకోవాలని, తన స్థాయికి తగ్గ ఆలోచన చేస్తే మంచిదని, ఈ రోజు వరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏ కార్యక్రమం చేపట్టినా అది గ్రాండ్ సక్సెస్ అయిందని, దాసారం బస్తీలో కూడా మంత్రి స్వయంగా దాసారం గుడిసెల బస్తీ వాసుల మధ్య మాట్లాడి వాళ్లకు కావలసిన కనీస సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారని, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఎన్ని చోట్ల ఇచ్చారో ప్రజలకు తెలుసునని, మర్రి శశిధర్ రెడ్డి ఇకనైనా చేసే పని 1-10 సార్లు ఆలోచించి చేయాలని, ప్రభుత్వ ప్రతినిధులపై బురద చల్లాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాలరెడ్డి హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఫసిల్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సరఫ్ సంతోష్, ఖలీల్ బేగ్, జమీర్ బేగ్, షోయబ్, షఫీ, బంధం విశ్వనాథ్, కృష్ణమూర్తి, మధు తదితరులు పాల్గొన్నారు. ఉంటారు మీకు వాటర్ కనెక్షన్ కానీ, కరెంటు కానీ, డ్రైనేజ్ కూడా బాత్రూమ్ కూడా కట్టిస్తా అని చెప్పిండు ఆయన. ఇప్పుడు చంద్రుడు ఏమంటాడంటే గుడిసెలంతా తీసేయమని చెప్పేసి 20 తారీఖులో కూడా తీయమని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. 20 తారీఖులో కూడా తీసేయాలి గుడిసెలని అని ఇచ్చి, ఎవరైతే వక్ బోర్డ్ ల్యాండ్ ఉందో ప్రైవేట్ వాళ్ళ కేసు ఉన్నదో వాళ్ళతో కుమ్మక్కయ్యి ఆ జాగా ఇది చేసుకోవడానికి అని చెప్పి అన్నాడు అనమాట. ఆ స్టేట్మెంట్ ఇచ్చిండు ఆయన. మేము అందుకే మనం ఏమంటున్నాం అంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లో అట్లా మాట ఏం చెప్పలే కదా మనకు. ఆయన ఇండ్లు కట్టిస్తాను, మీకు ఏ గుడిసెల్ని మన లైన్ వేపిస్తాను, ఆ చెత్త అంతా తీయాలి, చెత్త తీసినాక మంచిగా ఉంటుంది, చెత్త ఉంటే మీకు బాగుండదు అని చెప్పి ఉద్దేశంతో ఆయన మంచిగా మీ దగ్గర మీటింగ్ పెట్టిండు. అంతమందిని అరేంజ్మెంట్ చేసి మీరు అందరూ వచ్చి కూర్చొని తిన్నారు.
గుడిసెలు తీస్తానే చెప్పలే కదా ఆయన. అన్నందుకు ఈయన లేనిపోయిన అపోహలు తెచ్చేసి మనల్ల గుడిసెలలో గొడవలు పెట్టేసి ఏదో చేయాలని అనుకుంటుండు. అది మాత్రం కరెక్ట్ పద్ధతి కాదు సెక్రటరీది. ఈరోజు మనకు మంత్రి గారు అన్ని విధాలు ఇంతకు ముందు కూడా గొడవలన్నా కానీ డ్రైనేజ్ వేయించిండు, బాత్రూమ్ కట్టించిండు. అంతకుముందు సెక్రటరీ ఉన్నప్పుడు ఆడ ఉన్న వాళ్ళంతా కిరాలు వసూలు చేసుకోవాలి మేము మీ దగ్గర. సెక్రటరీ పోయినాక శ్రీనివాస్ యాదవ్ వచ్చేసి మీకు ఎవరు కానీ కిరాయి ఇవ్వద్దని చెప్పిండు. ఎవరైతే అడిగిన వాళ్ళని కూడా తీసుకుపోయి పోలీస్ స్టేషన్ వేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ కూడా వేసి వాళ్ళకి తీసుకుపోయి మీకు అంత మంచిగా చేస్తుంటే ఈ రోజు సెక్రటరీ దగ్గర కొంతమంది పోయి ఇట్లా జైలుతో చెప్పి అటువంటిది తప్పు ఆయన చెప్పడం ప్రచారం చేయడం అని చెప్పేసి అందుకే మిమ్మల్ని అందరూ పిలిచి ఒక ప్రెస్ మీట్ పెట్టేసేసి మేము ఇద్దరు మాట్లాడి వాళ్ళకి చెప్దామని చెప్పి ఉద్దేశంతో పిలిపించినాము. నేను కొంతమంది రమ్మని చెప్పిన ఇక మా విశ్వనాథ్ విన్నాడు కదా మీరు కిరాయిలు గుడిసెలకు కిరాయిలు ఇప్పిస్తుంటే మీకు వాటర్ లైన్ లేకుండే వాటర్ లైన్ కూడా వేయించారు. మళ్ళీ మీకు డ్రైనేజీలో మీకు అసలు బాత్రూమ్ ఇప్పుడు అవన్నీ శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చిన తర్వాతనే అయినాయి కదా. ఇప్పుడు మరి ఆయనను తప్పు పడుతున్నాడు ఆయన రెడ్డి. మంచిగా మాకు బాత్రూమ్ ఇచ్చాడు అన్ని మాకున్న బాధ ఏంటంటే ఇప్పుడు ఈ స్పాట్ లో మంత్రి గారు లేరు. మంత్రి గారు లేనప్పుడు ఆయన ఉంటే మనకు ఇప్పుడు శేషారెడ్డి గారు చేసిన కంప్లైంట్ కి మన మంత్రి గారే సమాధానం చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రస్తుతం మన మంత్రి గారు అవుట్ ఆఫ్ స్టేషన్ కాబట్టి ఆయన తరపున మేము ఈ డిసిషన్ తీసుకున్నాం. మంత్రి గారు మీకు పొరపాటున కూడా మీరు గుడిసెలు తీసేయండి అనేది ఎప్పుడు చెప్పలేదు. ఇంటికి పోతే కూడా ఇంటి వాళ్ళను బెదిరించి పంపించిండు అని చెప్పి ఆయన అన్నారు. అది వాళ్ళు కావాలని మాట్లాడుతున్నారేమో కానీ ఆ మాట అయితే లేదు. సార్ నోటి నుండి అయితే ఏ కొత్త మాట రాలేదు. మీరు మంచిగా ఉండండి, మీరు మంచిగా ఆ చెత్త ఉన్నది తీసేస్తే ఆ చెత్తలు ఎట్లుంటారు మీరు అనే ఉద్దేశంతో మంత్రి గారు గుడిసెలకి వెళ్ళి వచ్చాడు. నేను రోడ్ మీద తీసుకుపోతా అంటే అవుతా నేను ఇక్కడనే వస్తా లోపలికి వెళ్ళి తీసుకెళ్ళి లోపలికి వెళ్ళి వచ్చింది. వీళ్ళు ఎట్లుంటారు ఇట్లా ఆయనలా వీళ్ళు నీట్గా ఉండాలని చెప్పేసి ఆయన మంచి ఉద్దేశంతో ఆ చెత్త అంతా తీపిచ్చేసేసి ఒక సైడ్గా నేను అప్పుడు కూడా చెప్పిన 2 లైన్లు వేపిస్తాం రోడ్ ఎంబడి మీకు ఒక క్లీన్ ఉంటుంది. ఇప్పుడు డ్రైనేజ్ లైన్ అక్కడ ఇవ్వమంటే వాళ్ళు ఏనిస్తలేరు బాలయ్య నగర్ వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసిన లైన్ ఒకటే ఈ లైన్ తీసుకుపోయి మన పాత లైన్లో కలుపుకుంటాం. ఇంతకుముందు డ్రైనేజ్ లైన్ ఏడేషన్ కలుపుతాం. అప్పుడు మీకు అందరికి బాగుంది. మంబాపూర్లో మైసమ్మ దేవాలయాన్ని తొలగించిన ఫారెస్ట్ అధికారి అధికార మదంతో అమ్మవారి ఆలయ విగ్రహాలను కాళ్లతో తన్నిన ఫారెస్ట్ అధికారి, హిందూ దేవాలయాన్ని తొలగించిన ఫారెస్ట్ అధికారిని సస్పెండ్ చేయాలంటూ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. గుమ్మడిదల మండలంలోని మంబాపూర్ గ్రామ పరిధిలో ఉన్న పురాతనమైన మైసమ్మ తల్లి దేవాలయాన్ని అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేశారని అటవీ శాఖ ఫారెస్ట్ సెక్షన్ అధికారి అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ చిన్నగా ఉన్న ఆలయాన్ని కాళ్లతో తన్ని తన సిబ్బందితో ఉన్నటువంటి నిర్మాణాలను తొలగింపచేశారు. ఈ ఆలయం వద్ద ఎలాంటి పూజలు నిర్వహించవద్దని, ఒకవేళ నిర్వహించినట్లయితే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని గ్రామస్తులను హెచ్చరించారు. వెంటనే గ్రామ సర్పంచ్ కంచర్ల శ్రీనివాస్ గ్రామ ప్రజలతో గుమ్మడిదల నర్సాపూర్ ప్రధాన రహదారిపై సుమారు అరగంట సేపు నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు నిరసన కార్యక్రమాన్ని విరమింపచేశారు. వెంటనే సమాచారం తెలుసుకున్న మండల ప్రజా ప్రతినిధులు జడ్పీటీసీ కుమార్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్టా నరసింహరావు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ హుసేన్ నాయకులు సద్ది విజయ్ భాస్కర్ రెడ్డిలు హాజరై ఇట్టి దేవాలయంను తొలగించకూడదని, ఇలా తొలగించడం సరైనది కాదని అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అటవీశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి పురాతనమైనటువంటి దేవాలయం ఉన్న స్థలంలోనే మళ్లీ పునర్నిర్మాణం చేయిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. వెంటనే ఎస్ఐ విజయకృష్ణ తొలగించిన దేవాలయం ఘటనకు వద్దకు చేరుకొని పరిశీలించారు.
అనంతరం గ్రామస్తులు అంతా వెళ్లి అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని సర్పంచ్ కంచెల శ్రీనివాస్ తెలిపారు. అటవీశాఖ సెక్షన్ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని జడ్పీటీసీ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. గ్రామస్తులు, మహిళలు, పురుషులు కూల్చివేసిన దేవాలయం వద్దకు భారీ సంఖ్యలో చేరుకొని ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తలారి దయానంద్, గ్రామస్తులు బాజా భాస్కర్ గౌడ్, కృష్ణ గౌడ్, కంచర్ల రవీందర్, గొట్టుముక్కల రాజు, నీరుడి శ్రీనివాస్, సదానందచారి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మంబాపూర్ గ్రామ పరిధిలో ఉన్నటువంటి మైసమ్మ గుడిని కూల్చివేయడం అనేది జరిగిందని తెలిసింది. తెలియగానే ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, గ్రామస్తుల సర్పంచ్, వివిధ గ్రామాల సర్పంచులు అందరూ ఊటావుటిని ఇక్కడికి వచ్చినాము. అసలు జరిగింది ఏంటంటే, వాస్తవానికి ఇక్కడ ఏదైతే గుడి ఉండనో ఆ గుడిని డిస్మాంటిల్ చేయడం జరిగింది. పూర్తిగా ఇక్కడ గుడి లేకుండా చేసారు. ఇది ఎవరు చేసినా అని కనుక్కుంటే ఏంటంటే ఫారెస్ట్ వాళ్ళు చేసిరు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఫారెస్ట్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ గుడిని కానీ, చర్చిని కానీ, మసీద్ని కానీ తొలగించే రైట్స్ ఎవరికి లేవు. ఎవరి భూమిని ఉండని కానీ గుడిని మాత్రం తీయాల్సిన పరిస్థితి వాళ్ళకి ఎందుకు వచ్చింది? దీన్ని కఠినంగా మేము తీవ్రంగా దీన్ని ఇది చేస్తున్నాము. ఏది ఏమైనా సరే మళ్ళీ ఇక్కడ గుడి కట్టుతామని చెప్పేసి ముక్తకంఠంగా చెప్తున్నాము. అంతే. 8వ సర్వే నంబర్లో వెలిసినటువంటి మైసమ్మ తల్లి విగ్రహం ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన మైసమ్మ తల్లి గుడి ఇది. ఇటువంటి గుడిని ఈ మధ్యకాలంలో మేము ఈ ఫారెస్ట్ వాళ్ళతో ఇబ్బంది ఉండి ఈ మధ్యకాలంలో ఈ మైసమ్మ తల్లికి కొంతకాలం నుంచి పూజ చేయడం ఆపేసినాం. ఈ టైంలో ఈ రోడ్డు వెంబడి జరుగుతున్న యాక్సిడెంట్లకు అన్నిటికీ మైసమ్మ తల్లి కోపమే అనుకొని మేము చెప్పేసి మేము ఈ రోజున మైసమ్మ తల్లికి పూజ చేసుకుని కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి ధూపదీప నైవేద్యాలు పెడదామని చెప్పేసి నిన్న కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నాము. నిన్న స్టార్ట్ చేసుకున్న కార్యక్రమాన్ని మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వల్ల లేకపోతే ఇంకెవరా దుండగులు అని మాకు అంతగా తెలియదు. అర్ధరాత్రి వచ్చేసి గుడిని తీసేసి రాళ్లను వెకిలించేసి గుడికి సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి రాళ్లను వెకిలేసి దూరంగా పడేయడం జరిగింది. మన తెలంగాణ సంప్రదాయంలో ఎక్కడ విగ్రహాలు ఫస్ట్ పురాతన విగ్రహాలు ఎక్కడ ఉండేయండి. మన తెలంగాణ సంప్రదాయంలో ఎక్కడైనా రాయిని పెట్టి మనం పూజించిన సంప్రదాయం అనేది మైసమ్మ తల్లి. మన తెలంగాణలో హిందూ సంప్రదాయం ప్రకారం మైసమ్మ తల్లి అనుకుంటున్నటువంటి విగ్రహాన్ని తీసేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పక్కన పడేయడం జరిగింది. దీనివల్ల ఈ మైసమ్మ తల్లికి పూజ చేయకపోవడం వల్లనే యాక్సిడెంట్లు జరుగుతున్నాయని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు విగ్రహం తీసేసి పక్కన పడేయడం వల్ల మళ్ళీ ఎటువంటి విపరీతాలు జరుగుతాయో, ఎటువంటి ఘోరాలు జరుగుతాయో కూడా మాకు ఆలోచనకు అందకుండా ఇబ్బంది ఉన్నది. ఈ రకంగా హిందూ సాంప్రదాయానికి ఇబ్బంది కలిగించినటువంటి దుష్ట శక్తులను అరెస్ట్ చేసి గుడి పునర్నిర్మాణం చేసేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న బోధనలో జరిగిన ఇరు వర్గాల మధ్య ఘర్షణతో 144 సెక్షన్ విధించారు. సమస్యను పరిష్కరించేందుకు పోలీస్ శాఖ వారు ఈరోజు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఇరు వర్గాల మత పెద్దలను పిలిపించి శాంతి సమావేశం నిర్వహించారు. సిపి నాగరాజు మాట్లాడుతూ ఇరు వర్గాల మత పెద్దలు మాట్లాడుకుని సామరస్యంతో సమస్యను పరిష్కరించుకోవాలని తెలిపారు. చూసాను నేను. ఇంకోటి గణేష్ ఫెస్టివల్ కానీ ఫీజును ప్రోత్సహిస్తారనే ఉద్దేశించుకొని కూడా రమ్మన్నాను. ఇప్పుడు సార్ కూడా ఉన్నారు, అందరు కూడా ఏంటంటే మెయిన్గా మీరు వస్తారని చెప్పి మా అభిప్రాయం रुद्रा हम आपको एक मौका दे रहे हैं, ये आपस में बैठ के आप लोग सेटल करना बोल के, क्योंकि इधर रहने वाले आप लोग हैं. ఆ గాయం అనేది మీ మనసులలో ఎప్పటికీ మానదు ఎదురెదురు పడ్డా కానీ ఇది సిచ్యువేషన్ ఎప్పటికీ కంటిన్యూ కావాలి. ఇటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్దేశం కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు మా పై ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరూ కూడా
तो सोचे कि साहब हमारे भोजन बहुत कंजेस्टेड है, स्टैचूज की क्या जरूरत है, हमको डेवलपमेंट्स का जो है सोचना है। इसलिए हम जो है निजामाबाद के हम सीपी साहब के पास పెట్టమంటే ఆ మీటింగ్లో ఇప్పటి వరకు పెట్టిన స్టాచ్యూస్ తప్ప ఇంకా ఏదన్నా ఎక్స్ట్రా పెడితే कि पूरा पुलिस डिपार्टमेंट और हमारे बोधन के पूरे लीडर्स కౌన్సిలర్ సగం ముస్లింల పైన పడడం లేదు, వర్షం పడితే ఆకాశం నుంచి మొత్తం కూడా కిందనే పడుతుంది నీళ్లు. అలాంటప్పుడు మనకు భేదాలు ఎందుకు? ఒకటి ఈరోజు ముస్లిం హిందూ అందరినీ పీస్ కమిటీ వారిని తర్వాత మత పెద్దలందరినీ పిలిచి మాట్లాడడం జరిగింది. వారందరూ కూడా ఒక మాట ఇచ్చారు, మాకు సమయం ఇవ్వండి సార్, మేము అందరం మాట్లాడుకొని తప్పనిసరిగా ఒక కంక్లూజన్కి వస్తాం, మీకు వచ్చి మీకు హామీ ఇస్తామని చెప్పారు. అదేవిధంగా మేము పీస్ కమిటీని మళ్ళీ ఒకసారి వారితోని మాట్లాడి ఈ పైన బోధన్ ఏదైతే ఉందో జరిగిన ఇన్సిడెంట్ ఉందో దానిపైన నిర్ణయం తీసుకుంటామండి. ధన్యవాదాలు. పీస్ కమిటీ వచ్చినందుకు వారి అందరినీ పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు వాళ్ళందరూ. సో వారు సమయం అడిగారు, ఆ సమయం ఇస్తున్నాం. ఆ సమయం ప్రకారంగా వాళ్ళు ఏ నిర్ణయంతో వస్తారు దానికి ముందుకు వెళ్తామండి. లీగల్గా ఏముందో ఏం చేయకూడదో పై అధికారులతో డిస్కస్ చేసి యాక్షన్ తీసుకుంటాం. సార్, ఇప్పుడు ఈ మీటింగ్లో ఏం కంక్లూజన్కి వచ్చింది, నిర్ణయం తీసుకున్నారా? ఒక అవకాశం ఇస్తున్నాం వారికి, అందరూ కలిసి ఉంటామని మాట ఇచ్చారు. సో దట్ ఈస్ ద డిఫరెంట్. పీస్ కమిటీ పిలిచింది ఇందుకు ఉద్దేశం ఏంటంటే అందరు కలిసి ఉండి ఇంకా పీస్ హార్మోనిక్ ఎలాంటి అంటే మత ఈ యొక్క లా అండ్ ఆర్డర్ ఇష్యూలు ఎలాంటి ఉత్పన్నం కాకుండా దాని విషయంలో ఈరోజు మాట్లాడడం జరిగింది. రిమాండ్ అయిందండి. 2 వర్గాల మీద కేసులు అయినాయండి, నాన్ అవైలబుల్ కేసులు రిజిస్టర్ అయ్యాయి. సార్, ఇప్పుడు ఈ శాంతి సామరస్యాలను నెలకొల్పే విధంగా ప్రజలు సహకరించాలని అడిషనల్ డీజీపీ నాగిరెడ్డి కోరారు. బోధన్లో చోటు చేసుకున్న అల్లర్ల వద్దకు పోలీసులు సమయానికి వెళ్లి ఆందోళనకారులను చెదరగొట్టడం జరిగిందన్నారు. శాంతి సామరస్యాలను నెలకొల్పే విధంగా ప్రజలు సహకరించవలసిందిగా అడిషనల్ డీజీపీ నాగిరెడ్డి కోరారు. బోధన్లో చోటు చేసుకున్న అల్లర్ల వద్దకు పోలీసులు సమయానికి వెళ్లి ఆందోళనకారులను చెదరగొట్టడం జరిగిందన్నారు. ఈ అల్లర్లకు కారకులైన వారిని, ప్రజలపైకి రాళ్లు విసిరిన వ్యక్తులపై సమగ్ర విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయన్నారు. అదేవిధంగా విగ్రహానికి సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. రేపు బోధన్ బంద్కు సంబంధించి మాకు ఉన్న నియమాల ప్రకారం బందోబస్తును ఏర్పాటు చేసి పెట్రోలింగ్ చేయించడం జరుగుతుందన్నారు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 3 o'clock కొందరు వ్యక్తులు లీగల్గా పర్మిషన్ లేకుండా శివాజీ విగ్రహాన్ని తెచ్చి అంబేద్కర్ చౌక్ దగ్గర పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి 2 కమ్యూనల్ గ్రూప్స్ కూడా ఒకళ్ళు ఉంచాలని ఒకళ్ళు తీయమని చెప్పేసి మార్నింగ్ ధర్నాసు తర్వాత అల్లర్లు జరిగినాయి. దానికి సంబంధించిన ఇమీడియట్గా పోలీసు అటెండ్ అయ్యి వాళ్ళని డిస్పోజ్ చేయడం జరిగింది విత్ ఇన్ నో టైం. తర్వాత ఎవరైతే అందులో లాఠీ చార్జ్ లేకపోతే రాళ్ళు వేయటము, లాఠీతో కొట్టడం ఇటువంటి ఎవరైతే చేసినారో వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. స్ట్రింజెంట్గా యాక్షన్ తీసుకుంటాము. ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ శాంతి సామరస్యాన్ని నెలకొల్పే విధంగా అందరూ కూడా పోలీస్కి సహకరించవలసిందిగా కోరుతున్నాము. విగ్రహానికి సంబంధించి ప్రభుత్వ నియమాల ప్రకారము పర్మిషన్స్ ఏముంటే దాని ప్రకారం చేసుకుంటే బాగుంటుంది. అప్పటి వరకు కూడా అందరూ ఓపిక పట్టవలసిందిగా మేము కోరుతున్నాం. బంద్కు సంబంధించి మేము అన్ని ప్రికాషన్స్ తీసుకుంటాము. ఎవరు కూడా ఇల్లీగల్గా తర్వాత ఫోర్స్ఫుల్గా ఏవి కూడా షాప్స్ క్లోజ్ చేయించడం కానీ ఇటువంటివి జరగకూడదు. పోలీసు ప్రతి ప్లేస్లో కూడా పికెట్స్ని తర్వాత పెట్రోలింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. విగ్రహం గురించి ప్రభుత్వ నియమాల ప్రకారం ఏం జరగాలో దాని ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటాం. ఓకే, వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బోధన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శాంతి కమిటీ మీటింగ్. 2 వర్గాల మత పెద్దల సమక్షంలో మత పెద్దల తీర్మానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.